చికెన్ జాయింట్స్ ఫ్రై ఆయిల్ అస్సలు పీల్చకుండా నేను చెప్పిన విధంగా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు బోన్స్‌తో సహా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను 2 జాయింట్స్, 2 లెగ్ పీసెస్ తీసుకున్నానండి. ఇవి నాకు 1 కిలో వరకు వచ్చాయి. వీటికి కంపల్సరీ ఘాట్లు పెట్టుకోండి. 2 లేదా 3 సార్లు శుభ్రం చేసుకున్న ఈ చికెన్‌లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్, 1 స్పూన్ ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ పౌడర్‌లన్నీ చికెన్ పీసులకు మంచిగా పట్టేలాగా కలపండి. మీకు నచ్చితే ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయండి. ఆ తర్వాత 2 స్పూన్స్ పెరుగును, హాఫ్ లెమన్ వేసి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా కలపండి. థిక్ లేయర్ లాగా పట్టుకోవాలండి. వాటర్ ఎక్కువ అయితే జాయింట్స్ క్రిస్పీగా రావు, ఆయిల్ పీల్చేస్తాయి, సాఫ్ట్‌గా వచ్చేస్తాయి. అందుకనే మీరు మనం స్టార్టింగ్‌లోని పౌడర్‌లు కలిపేటప్పుడే చికెన్‌లో వాటర్ లేకుండా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి, ఆ తర్వాత ఈ పౌడర్‌లన్నీ కలపండి. దీనిని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టండి. అప్పుడే మసాలాలన్నీ చికెన్ బాగా పీల్చుకుంటుంది. లేదా ఒక గంట బయట ఉంచినా పర్వాలేదు. ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్‌ని మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే హీట్ అవ్వనివ్వండి. చిన్నగా మసాలా ఆయిల్‌లో వేసి వేడయిందో లేదో చెక్ చేయండి. ఇలా పైకి వస్తే ఆయిల్ కరెక్ట్‌గా హీట్ అయిందని అర్థం. ఇప్పుడు మన దగ్గరున్న జాయింట్స్‌ని వేసి ఫ్రై చేసుకోవాలి. వెంటనే అస్సలు కదపొద్దండి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కదపండి. ఇప్పుడు స్లోగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు రెండో వైపు కూడా తిప్పుకుని ఫ్రై చేసుకోండి. మనకి చికెన్ సెకండ్ సైడ్ కూడా కలర్ చేంజ్ అయ్యింది అంటే అక్కడ చికెన్ మనకి 50% ఉడికింది అని అర్థం. అప్పుడు వాటిని సపరేట్ చేసుకుని స్టవ్‌ని లోలో పెట్టుకోండి, లేదా ఆఫ్ చేసుకున్నా పర్వాలేదు. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. మీ దగ్గర ఏదైనా ఒక వస్తువుతో నేనైతే ఇక్కడ చపాతీ చేసే కర్ర తీసుకున్నానండి. దాంతో చికెన్‌ని ప్రెస్ చేయండి. అప్పుడు మనకి మాంసం అనేది ఎముక నుంచి సెపరేట్ అవుతూ ఉంటుంది. ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ చికెన్ పైన పెట్టి చేత్తోనే గట్టిగా ప్రెస్ చేయండి. ఇప్పుడు వాటిని మనం సిమ్‌లో పెట్టుకున్న ఆయిల్‌లో మళ్ళీ వేసి మరొక్కసారి ఫ్రై చేయండి. ఇలా వేసినప్పుడు కొంచెం జాగ్రత్త అండి. ఎందుకంటే ఆయిల్ కొంచెం చిమ్ముతుంది. చికెన్‌లో లోపల కొద్దిగాన వాటర్ అది తగిలినా ఆయిల్ చిమ్ముతుందండి అందుకని. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇలా 2 పక్కలా ఫ్రై చేసుకోండి. చూసారు కదా! ఇక్కడ కొంచెం వైట్‌గా కనిపిస్తున్న చికెన్ కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి ఫ్రై అవుతుంది. అప్పుడు మళ్ళీ సేమ్ అలానే ఆయిల్ నుంచి సెపరేట్ చేసి మళ్ళీ గట్టిగా ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి ఎముక నుంచి మాంసం పెద్దగా సెపరేట్ అవ్వదండి. ఎందుకంటే లోపలి వరకు ఫ్రై అయిపోయింది కాబట్టి. ఇలా 1కి 2 సార్లు ప్రెస్ ఇచ్చి, ఆ తర్వాత మళ్ళీ ఆయిల్‌లో వేసి ఫ్రై చేయండి. మనం ఆయిల్‌లో వేసిన తర్వాత కూడా పెద్దగా ఫ్రై అవ్వదు. ఎక్కువ టైం తీసుకోదు. జస్ట్ ఒకసారి అలా వేసి ఒక 2 మినిట్స్ ఉంచి తీసేస్తే మనకి వేడి వేడిగా
చికెన్ జాయింట్స్ రెడీ అయిపోతాయండి. వీటిని మనం బిర్యానీతో గానీ, లేదా సాస్‌తో గానీ, లేదా లెమన్‌తో గానీ ఎలా అయినా కూడా మనకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటాయి. చేసే ప్రాసెస్ ఈజీనే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. సండే స్పెషల్‌గా ఒక్కసారి ఈ చికెన్ జాయింట్స్‌ని మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. చికెన్ జాయింట్స్ వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, కొంచెం మసాలా వేసి ఒక్కసారి వాటిని కలపండి. టేస్ట్ ఇంకా సూపర్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.